ఆర్టీఈకేటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో అవ్వగలరు. మరి ఆర్జీయూకేటీ 2024 సంబంధించి ఈ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, స్పెషల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ఆ స్పెషల్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్టు ఈ ఆర్జీయూకేటీ వెబ్సైట్ ఏదైతే ఉందో https admissions24.rgukt.in లాగిన్లోకి మీరు వెళ్ళినట్లయితే ఆ లాగిన్లో ఎవరైతే ఆ స్పెషల్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అనేది ఆ లాగిన్లో పొందుపరచడం జరిగింది. ఒకసారి ఆ స్పెషల్ కేటగిరీలో అప్లై చేసిన వాళ్ళు ఆ లిస్ట్ ఒకసారి మీరు వెరిఫై చేసుకుంటే క్యాప్కి సంబంధించినటువంటి లిస్టు అంటే ఆర్మ్డ్ ఫోర్స్ పిల్లలకు సంబంధించింది. అలాగే సెకండ్ బాయ్స్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి, అలాగే ఎన్సిసి కేటగిరీలో సంబంధించినటువంటి లిస్టు, అలాగే పిహెచ్ కేటగిరీకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్టు ఇక్కడ పొందుపరచడం జరిగింది. అదే రకంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ కూడా పొందుపరిచారు. కాబట్టి ఇక్కడ ఈ స్పెషల్ కేటగిరీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యి వాళ్ళ పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరైతే ఆర్జీయూకేటీ వాళ్ళు కొన్ని డేట్స్ ఏ రోజు ఎవరు రావాలి అనే దాని మీద కొన్ని డేట్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ తేదీలకు అనుగుణంగా మీరు తప్పనిసరిగా ఆర్జీయూకేటీ క్యాంపస్కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ అనేవి చేయించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండేటటువంటి లిస్టులో ఎవరైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని తప్పనిసరిగా తీసుకొని ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వాళ్ళు ఏ డేట్స్ అయితే ఇచ్చారో ఆ డేట్స్కి అనుగుణంగా ఆయా తేదీల్లో అక్కడికి హాజరు కావాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఈ ఇంటిమేషన్ అనేది మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబరు లేకపోతే మెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ మెయిల్కి మొబైల్కి ఆల్రెడీ మీకు మెసేజ్ అనేది వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ మెసేజ్ చూడండి. అదే రకంగా ఇక్కడ డేట్స్ మనం చూసుకుంటే ఆర్మ్డ్ ఫోర్స్ పిల్లలకు సంబంధించి ఈ జూలై 1-3 తేదీ మధ్యలో తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలి. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించి 2-3 తేదీలు జూలై 2-3 తేదీల్లో హాజరు కమ్మని చెప్పడం జరిగింది. అదే రకంగా పిహెచ్కి సంబంధించి 3వ తేదీ హాజరు కావాలి. అదే రకంగా 4వ కేటగిరీ ఎన్సిసికి సంబంధించి 3వ తేదీ నుంచి 5వ తేదీ మధ్యలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాలి. ఇక స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఒకసారి మనం గమనించినట్లయితే ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి 3వ తేదీ నుంచి 5వ తేదీ మధ్యలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే ఈ కేటగిరీ లిస్టులో పేర్లు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా హాజరు కావాలి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా అన్ని క్యాంపస్ల వాళ్ళకి కూడా నూజివీడు ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉండే నూజివీడు క్యాంపస్లోనే ఈ అన్ని కేటగిరీల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ కేటగిరీల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళాలి. ఇక్కడ ఈ ఆర్జీయూకేటీ వాళ్ళు ఒక నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే కొంతమంది ఆ కేటగిరీలో లేని వాళ్ళు ఎవరైనా పొరపాటున ఆ కేటగిరీ లిస్టులో పేరు వస్తే వాళ్ళు ఎటువంటి గాబరా పడవలసిన అవసరం లేదని తెలియజేశారు. అదే రకంగా ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆ కేటగిరీకి చెందుండి ఒకవేళ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టకపోతే ఆ కేటగిరీ సర్టిఫికేట్స్ వాళ్ళకు ఉన్నట్టయితే డైరెక్ట్గా సర్టిఫికేట్స్ పట్టుకొని వెరిఫికేషన్కి హాజరైనట్లయితే వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి పొరపాటున అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒక స్పోర్ట్స్ కేటగిరీ కానీ స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ ఎన్సిసి కేటగిరీ అయ్యుండి అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఒక అవకాశంగా భావించి వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళినట్లయితే వాళ్ళను కూడా కన్సిడర్ చేస్తామని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక రకంగా కొంతమంది విద్యార్థులు తెలియక ఈ స్పెషల్ కేటగిరీలో ఉండేవాళ్ళు తెలియక అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక మంచి అవకాశంగా భావించాలి. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా విద్యార్థులు ఉపయోగించుకొని ఆ కేటగిరీ లాస్ అవ్వకుండా చూసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఏవైనా అనుమానాలు ఒకవేళ ఉన్నట్లయితే ఈ హెల్ప్ లైన్ నంబర్స్ అనేవి
ఉదయం 10 నుంచి 1 గంట, 2 నుంచి 5 వరకు కొన్ని హెల్ప్‌లైన్ నంబర్స్, ఫోన్ నంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి, ఆ ఫోన్ నంబర్స్ ద్వారా మనం వెరిఫై చేసుకోవచ్చు. లేదు వాళ్ళొక మెయిల్ అడ్రెస్ ఇచ్చారు. ఆ మెయిల్‌కైనా మనం వివరాలు పంపించినట్లయితే దాని మీద క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే స్పెషల్ కేటగరీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉందో, ఆ లేటెస్ట్ అప్డేట్స్ ఆ కేటగరీ వాళ్ళు తప్పనిసరిగా ఈ అప్డేట్స్‌కి అనుగుణంగా వాళ్ళకొచ్చిన మెసేజ్ గాని, మెయిల్ గాని తరోగా చెక్ చేసి ఆ మెయిలు, మెసేజ్‌కి అనుగుణంగా వాళ్ళిచ్చిన డేట్స్‌కి అనుగుణంగా ఎక్కడైతే హాజరు కమ్మని చెప్పారో అక్కడికి వెళ్ళి ఆ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే మన సీట్ రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డేట్స్ ఒకవేళ మిస్ అయితే ఇబ్బందిగా ఉంటుంది. థాంక్ యూ.